ఫైనలీ నథింగ్ ఫోన్ 2 అఫీషియల్గా మనకి ఈ జూన్ జూలై మంత్లోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నథింగ్ ఫోన్ 1 ఇది చేసిన రచ్చ అయితే అంతా ఇంత కాదు. వాస్తవానికి ఇది లాంచ్ అయినటువంటి ప్రైస్ కన్నా కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనకి మార్కెట్లో ఆఫర్స్తో సుమారుగా 26-25 వేల రూపాయలకు వస్తే ప్యూర్ వాల్యూ ఫర్ మనీ. ఇన్ఫాక్ట్ డిజైన్ పరంగా కొత్తగా అండ్ ఆల్మోస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా చాలా ఆప్టిమైజేషన్ అప్డేట్స్ వచ్చిన తరువాత స్మూత్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నథింగ్ ఫోన్ 2ని అఫీషియల్గా మొన్న MWC బార్సిలోనాలో అఫీషియల్గా క్లర్ పై కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్ సెట్ తో అయితే రాబోతుంది. వీళ్ళైతే 8 Gen అని పెట్టారు కానీ 8 Gen 2 తోటి తీసుకురాకపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రైజింగ్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి 8 Gen 1 తోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు OnePlus 11R కి గట్టి కాంపిటీషన్గా మనకి మొబైల్ ఫోన్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే UFS 4.0తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్, ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా, అలాగే 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. దీన్ని పక్కకు పెట్టారంటే 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, అది కూడా LPTO టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా. అండ్ ఇందులో HDR10 ఆఫ్ కోర్స్ ప్రీవియస్ దానిలోనే ఇచ్చారు. ఈవెన్ డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ టచ్ శాంపిల్ రేట్ కూడా సుమారుగా వీళ్ళు 420 Hz దాకా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక బిల్డ్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీతోనే మన ముందుకు వస్తున్నారు. సో యాపిల్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ తోటి మనకు రావడం జరుగుతుందో, iPhone 14 Plus ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా. అండ్ ఫ్రంట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ని అలాగే రేర్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఏదైతే ప్రీవియస్ 1లో చూసామో సేమ్ అదే విధంగా ఇందులో కంటిన్యూ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ IP రేటింగ్ని తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రైస్ మ్యాటర్స్ అక్కడ. సో కాస్ట్ కటింగ్ తగ్గించుకోవడం కోసం అన్నా కానీ వీళ్ళు వీటిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ ఆఫ్ కోర్స్ ఈసారి ఇందులో ఇదే హైలైట్ అవ్వబోతుంది. రేర్ 50 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్లీ 2 50 మెగాపిక్సెల్ ఇచ్చారు, దాంట్లో ఇది ఇంకొకటి యాడ్ అవుతుంది. మోస్ట్లీ దీంట్లో వీళ్ళు టెలిఫోటో లెన్స్ని యాడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ అలాగే 4K 60 FPS కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఇది వస్తే మాత్రం సింప్లీ క్రేజీ. బట్ ప్రైస్ కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. సో ప్రైస్ కాస్ట్ కటింగ్ పరంగా 4K 60 ఇస్తారా ఇవ్వరా అనేది మనం క్వశ్చన్ మార్కే. బట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మనకు బ్యాక్ ఉండేటువంటి అవకాశం ఉంది. రేర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇదే కాదు, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ చేయడం కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ని కూడా మన ముందు తీసుకొస్తారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే ప్రీవియస్లీ వీళ్ళు 4700 ఏమో తీసుకొచ్చారు కదా, ఈసారి మేబీ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడంతో పాటు ప్రీవియస్లీ 33 వాట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు 33 వాట్స్ అనేది బేసిక్ హ్యాండ్సెట్లో కూడా కామన్ అయిపోయింది కాబట్టి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 60 వాట్స్ ఆఫ్ లేదా 66 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇవే కాకుండా వైర్లెస్ ఛార్జింగ్ ప్రీవియస్ జనరేషన్లో కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇందులో కూడా కంటిన్యూ చేస్తూ వీళ్ళు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని అప్రాక్సిమేట్లీ వీళ్ళు 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా 40,000 రూపీస్కి ఇవే స్పెసిఫికేషన్స్ కనుక వీళ్ళు కంటిన్యూ చేశారు అన్నట్లయితే కనుక బెస్ట్ డీల్ అని, లేదా ప్రీవియస్ జనరేషన్ లాగా ఒక 5,000 ఎక్కువ పెట్టి మళ్ళీ ఆఫర్లో తగ్గిస్తే కనుక సేమ్ నథింగ్ ఫోన్ 1 ఎలా అయితే ఉందో సేమ్ ఇది కూడా మళ్ళీ మనం ఆఫర్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. బట్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ నథింగ్ ఫోన్ 1 సుమారుగా 6.5 లక్షల ఫోన్లు అమ్మారు అని అంటే చిన్న విషయం ఏం కాదు. సో మేబీ దీంట్లో కూడా ఈసారి వీళ్ళు ఆఫర్స్ స్ట్రాటజీని ప్లే చేసేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైజింగ్ గురించి? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు అటెంటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.